హలో! గెట్ రెడీ విత్ మీ. సింపుల్ ఎథనిక్ లుక్ ఈరోజు మీకు చూపించబోతున్నా. యాక్చువల్లీ ఏమి ఈవెంట్ లేదు. నార్మల్‌గా రెడీ అవ్వాలనిపించింది రెడీ అయ్యేశా. సో, ఇది చిన్న చిన్న ఈవెంట్స్‌కి యూజ్ అవుతుంది నాకు తెలిసి. అండ్ స్టెప్ 1 ఈజ్ మాయిశ్చరైజర్ అప్లై చేశా. స్టెప్ 2 ఈజ్ సన్ స్క్రీన్. అండ్ స్టెప్ 3 ఈజ్ బీబీ ప్లస్ క్రీమ్ పాండ్స్. సో ఈ బీబీ ప్లస్ క్రీమ్ని మన డార్క్ సర్కిల్స్, బ్లాక్ స్పాట్స్ని కవర్ చేస్తుంది. అండ్ ద స్టిక్కర్ ఇస్ మ్యాండేటరీ. మనం తెలుగు అమ్మాయిలం కదా, సో తెలుగు అమ్మాయికి బొట్టు అందం. సో స్టిక్కర్ ఇస్ మ్యాండేటరీ. స్టిక్కర్ పెట్టేసా. అండ్ స్టిక్కర్ పెట్టంగానే ఆ ఫేస్లో లుక్ చాలా ఎంత అట్రాక్టివ్ అనిపిస్తుంది అంటే అంత అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో స్టిక్కర్ పెట్టేసా. స్టిక్కర్ పెట్టంగానే నా అందంని నేనే చూసుకుంటున్నా. నేను ఇంత అందంగా ఉన్నానా, ఇంత బాగున్నానా అనేసి. చూడండి మీరే ఎలా ఉన్నాను. నాకు నేనే అందంగా ఉన్నాను అనుకుంటే ఏం బాగుంటుంది, కానీ ఎవరిది వాళ్ళకే అందం అనిపిస్తుంది. ద మ్యాండేటరీ థింగ్ ఈజ్ గర్ల్స్ లైనర్ అండ్ కాజల్ లిప్స్టిక్. అండ్ ద ప్రాసెస్ ఈజ్ ఫస్ట్ లైనర్ పెట్టేసి ఆ తర్వాత కాజల్ పెట్టేసేయాలి. కాజల్ పెట్టేసిన తర్వాత లిప్స్టిక్ ఇస్ మ్యాండేటరీ ఫర్ లుక్ పర్పస్. సో లిప్స్టిక్ పెట్టగానే ఫేస్లో ఇంకొంచెం గ్లో పెరుగుతుంది అన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు, బట్ నాకైతే ఆ లిప్స్టిక్, కాజల్, లైనర్, బొట్టు మాత్రం మ్యాండేటరీ. బొట్టు పెట్టగానే మాత్రం లుక్ వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసి చైన్ వేసుకోగానే అయ్యయ్యో బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయానే. అండ్ ద నెక్స్ట్ జుట్టు కూడా లేసుకున్నా. ఇప్పుడు నా జడ ఎలా ఉందో, నేను ఎలా ఉన్నాను, నా ఇయర్ రింగ్స్, నా చైన్, నా గెట్ రెడీ ఎలా ఉందో చెప్పేసేయండి.